ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లునుగాక. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే గమనించినట్లయితే, దేవుని యందు విశ్వాసము కలిగి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు ఎప్పుడు సిగ్గుపడరు, అనేకుల మధ్యలో అవమానపరచబడరు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా. నిజముగా విశ్వాసము అని మనము చూసినట్లయితే అన్ని విషయంలో నిజముగా బలమైనది ఏంటి అంటే ఒక మనిషి కావలసింది ఆత్మవిశ్వాసం. ఆత్మలో అనేకమైనటువంటి రీతిలో విశ్వాసము లేకుండా దేవుని సన్నిధికి లేక దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని కూడా దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది కదా. నిజముగా విశ్వాసము అనగా మనము నమ్మాలి, ప్రతి దానిని నమ్మాలి. దేవుడి విషయంలో యేసుక్రీస్తు వారికి అసాధ్యము అయినది ఏది లేదు అని నమ్మాలి. విశ్వాసానికి సహితమైనటువంటి దేవుడు దానిని కొనసాగించే యేసు వైపుకు కూడా ప్రతి విషయంలో మనం కన్నులెత్తి చూస్తూ ఆయన నడకలో ఆయన సన్నిధిలో మనము జీవించబడాలి. కాబట్టి ఈ విధముగా మాట్లాడుతూ ఉంటున్నాడు, ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి జీవిస్తారో ఆయన ఎప్పుడు వారిని సిగ్గుపడనివ్వడంట. ఒక వాక్యము కూడా తెలియచేస్తూ ఉంటుంది, పెంట కుప్పల నుండి బీదలను లేవనెత్తువాడు ఆయన. నువ్వేదైతే పరిస్థితిలో ఉంటున్నావో, బీద పరిస్థితిలో లేక అనేకమైనటువంటి వారు హేళనగా నిన్ను మాట్లాడుతూ తృణీకరిస్తూ అనేకమైనటువంటి రీతిలో నిన్ను బాధ పెడుతూ నీ మనస్సును గాయపరుస్తూ ఉంటున్న రీతిలో ఉంటున్నారేమో, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఏ విషయంలో నువ్వు బాధపడవలసిన పని లేదు. దేవుడు నిన్ను అన్ని విషయంలో నిన్ను చూచుచూ ఉన్న దేవుడు కనుక ఆయనను నమ్మిన ఎడల నువ్వు ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపడనివ్వడు అని దేవుడు నీతో ఈ ఉదయకాల సమయంలో లేక ఈ సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి అటు నిరీక్షణ అటు విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావా? నిజమా, కొందరి జీవితంలో కొన్ని సమస్యలు వస్తేనే దేవుడు మా జీవితంలో ఏది చేయటం లేదని ఆ విశ్వాసాన్ని కోల్పోతారండి, ఆ నమ్మకాన్ని కోల్పోతారు. దేవుని యందు మనం ఎంత బలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటామో అట్టి బలమైనటువంటి నమ్మకమును మనము రుచి చూడాలి. ఆ రుచి చూస్తూ దేవుడు ఆ విధముగా మనము ప్రతి విషయంలో నమ్మకాన్ని కలిగి జీవించినప్పుడు, విశ్వాసాన్ని కలిగి జీవించినప్పుడు దేవుడు ఎవరి మధ్యలో కూడా మనల్ని సిగ్గుపడనివ్వడు. అనేకమైనటువంటి జనుల మధ్యలో నువ్వు ఎక్కడైతే ఉద్యోగము చేస్తూ ఉంటున్నావు, ఎక్కడైతే పని చేస్తున్నావు, నీ గృహంలో, నీ ఇంటిలో, నీ ఊరిలో నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన యందు నువ్వు విశ్వాసము ఎప్పుడైతే నమ్మకమును నువ్వు కలిగి ఉంటావో ఆయన అప్పుడు నిన్ను సిగ్గుపడనివ్వడు అని దేవుని మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి ఈ సమయంలో. కాబట్టి నేటి దినము వరకు దేవుడు అంటే నీకు విశ్వాసము లేదేమో, నమ్మకము లేకుండా జీవించావేమో, ఇష్టానుసారముగా బ్రతుకుతూ వచ్చావేమో. నిజముగా అటు బ్రతుకును అటు జీవితమును దేవుడు నీలో నుండి తీసివేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించినట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. విశ్వాసానికి సహితమైనటువంటి నిన్ను ప్రభా మేము కొలుచుతూ ఉంటుండగా, మేము నడుస్తూ ఉంటుండగా ప్రభా దానిని కొనసాగించు. నీ వైపు బలమైనటువంటి నమ్మకము చేత విశ్వాసము చేత నడిచినప్పుడు ప్రభా ఎవరి మధ్యలో మీరు సిగ్గుపడనివ్వరు, అవమానపరచనివ్వరు అని దేవా మీరు నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన గొప్ప దేవుడు కనుక నీ సన్నిధిలో అన్ని విషయంలో విశ్వాసము కలిగి జీవించగలిగిన కృపను, ధన్యతను ప్రభా మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క వాక్యము నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ లార్డ్ అందరికీ.